మీరు నమ్మి, ఇంతమంది నమ్మాం కదా, మీరు నమ్మి ఒకసారి థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి. ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఒకరిని నమ్మాలంటే ధైర్యం చేస్తే సరిపోతుందండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాలి. ఈ సినిమాలో మేమందరం యుద్ధం చేశాం. అదేదో మా కోసం, మా అవసరాల కోసం ఈ సినిమా చేయలే. సమాజకి అవసరం ఉంది కనుక ఈ సినిమా తీసాం. సమాజానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఈ సినిమా అవసరం అండి. ఈ సాంగ్ చూశాక మీకు అది తెలుస్తుంది. మీరు సినిమా చూడండి. అంటే ఏదో థియేటర్కి వెళ్ళిపోయి మా డబ్బులు ఇచ్చేయండి అని అంటలా. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తేనే చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చినా చూడండి, లేదా ఐబొమ్మలో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. కానీ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి మేము ఈ వ్యవస్థ మీద ఒక పోరాటం చేసామండి. మనకు హాస్పిటల్లోకి వెళ్తే ఎంత ప్రాబ్లం జరుగుతుందో, జబ్బు వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. దాన్ని భయపడట్లే. ఈరోజు జబ్బు వచ్చినందుకు దానికి ఎంత డబ్బు అయిద్దో వైద్యానికి భయపడుతున్నాం. ఆ వైద్యం మీద మా ప్లాట్ఫామ్ అయినటువంటి సినిమా నుంచి మేము పోరాడాం సుమయారెడ్డి గారి ద్వారా. మీరు మీ ప్లాట్ఫామ్స్ నుంచి సినిమా ఎక్కడైనా చూడండి. అదే ఫేస్బుక్, ట్విట్టరు, లేకపోతే వాట్సాప్, దేని నుంచి అయినా మీరు పోరాటం చేయండి. మీ దగ్గరికి ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాకుండా ఒక పాజిటివ్ వైద్యం మీకు అందాలంటే డెఫినెట్గా మనందరం పోరాడాలి. దీంట్లో ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ చెప్పి నేను ముగిస్తాను. ఆ డైలాగ్లో మా హీరో గారు చెప్తారు, డియర్ డాక్టర్స్, మీరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా కోడి గెలికినట్టు, ఏదో మెడిసిన్స్లో కమిషన్లు వస్తాయని, అదేవిధంగా టెస్టులు చేస్తే పర్సంటేజ్లు వస్తాయని ఒక కోడి గెలికినట్టు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, అది ప్రిస్క్రిప్షన్ కాదు డాక్టర్స్, పేషెంట్ తాలూకా నుదిటి రాత. దయచేసి ఆలోచించండి డాక్టర్స్ అని తను అడుగుతాడు. డాక్టర్స్తో ఇంకో మాట అంటాడు, డాక్టర్స్ ప్లీజ్ మీరు హాస్పిటల్లో వెల్త్ కోసం పనిచేయకండి, పేషెంట్ల హెల్త్ కోసం పనిచేయండి అని తను ప్రాధాయపడతాడు డాక్టర్స్ని. అది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అది మేము అంటే మాకు అవసరం కోసం అయితే, అవసరాలు తీర్చుకోవడం కోసం అయితే ఈ సినిమా చేయలేదండి. నిజం చెప్తాను, మన సామాజిక అవసరంతో ముడిపడి ఉన్న సినిమా. మీకు చెప్తున్నాను, థియేటర్కి వచ్చి మా డబ్బులు ఇచ్చేయని చెప్పట్లా నేను. మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి చూసి మీ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సినిమా కోసం పోరాడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.